మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ లెసన్, భర్తని కంట్రోల్లో పెట్టడం ఎలా. ఏయ్ ఇక్కడికి రా అంటే రాడు మా ఆయన, అప్పుడు నేనేం చేస్తాను, నేను అక్కడికి వెళ్తా, అక్కడికి వెళ్ళి కంట్రోల్లో పెడతా. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. మనం గీసినటువంటి గిరిలో భర్త నించోవాలి, లేదా భర్త ఎక్కడ నించున్నాడో మనం అక్కడికి వెళ్ళి గిరి గీసుకోవాలి. అలా మనం భర్తల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. హారిక కంట్రోల్లో పెట్టావా? పెట్టాను. మరి ఎందుకు ఊగుతున్నాడు? కంట్రోల్లో పెట్టావా? ఆవిడ పెళ్ళి దగ్గర నుంచి పెడుతూనే ఉంది. జనరల్ గా మీకు ఏ విషయంలో గొడవలు అవుతుంటాయి? అన్ని విషయాల్లో కన్నా టాప్ లెవెల్లో ఉండే విషయం ఏంటి? ఇప్పుడు షోకి వచ్చేటప్పుడు రెడీ అవుతున్నాము, కౌశల్ గారు ఒక డైలాగ్ అన్నారు. సో ఏమన్నారంటే అట్లీస్ట్ ఇవ్వాలన్నా కొంచెం బాగా రెడీ అవ్వు, బాగా కనిపించు. అంటే నా పద్ధతి, ప్రతి మనిషికి ఒక పద్ధతి ఉంటది. నా పద్ధతి ఏంటంటే క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళని చేంజ్ ఓవర్ చేయడం అన్నమాట. అక్క ఆరాటమే గానీ బావ బతకడు అన్నట్టు. మీ విషయంలో ఎలాంటి విషయాల్లో గొడవలు జరుగుతుంటాయి? ఏం లేదక్క, నేను ఇల్లు చాలా నీట్ గా పెట్టుకుంటా. మీరు ఇంట్లో ఎక్కడ ఉంటారు? టూర్ లో తిరుగుతుంటారు కదా బాగా. ఇప్పుడే మొత్తం నీట్ గా పెట్టి వెళ్తానా, ఏదైనా పప్పు ఏదైనా పట్టుకున్నాడు అనుకోండి, ఇలా 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 ఒంపుకుంటూ వెళ్తాడు. దీన్ని బట్టి నీకు అర్థమవుతుందా నువ్వు ఆయన్నే కాదు ఆయన చేతిని కూడా కంట్రోల్లో పెట్టుకో. స్నానం చేస్తాడు. చేయని, స్నానం చేయని, ఆయనకు స్వేచ్ఛలేదా? అది తప్పేనా? ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడైతే నేను ఈవెంట్ కంట్రోల్లో పెడుతున్నాను, ఈ షోని. ఓకే, సో ఇందులో మేము సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతిదానికి 4 ఆన్సర్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్ కి. మీరు టాప్ ఆన్సర్ ఏంటో గెస్ చేయగలిగినట్టయితే మీ ఎదురుగా ఉండేటువంటి బజర్ కొట్టండి. అండ్ మీరు అనుకున్నటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో దాని మీద మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో ఎంతైనా పెట్టొచ్చు. కరెక్ట్ అయినట్టయితే అది 3 times పెరుగుతుంది, లేదంటే మీరు పెట్టిన డబ్బులు పోతాయి. ఒక టీం వాళ్ళు బజర్ నొక్కి అమౌంట్ పెట్టేసిన తర్వాత ఇంకొక టీం వాళ్ళు వీళ్ళు గెస్ చేసింది రైటా రాంగ్ గా చెప్పొచ్చు. వాళ్ళకి వస్తాయా? వాళ్ళకి కూడా ఒకవేళ అమౌంట్ పెడితే వాళ్ళు డబుల్ వస్తుంది, లేదంటే మీరు పెట్టిన డబ్బులు పోతాయి. ఫస్ట్ క్వశ్చన్. అరే ఇదేంటిది చాలా యాదృచ్ఛికంగా ఉందే. భర్తని కంట్రోల్లో పెట్టాలి అంటే భార్య చేసే పనులేంటి? ఆప్షన్ ఏ నచ్చనిది వండి పెట్టడం, బి ప్రతిదీ ఏడుస్తూ చెప్పడం, సి గారాబంగా మాట్లాడడం, అండ్ డి టైము కండిషన్స్ పెట్టడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భర్తని కంట్రోల్లో పెట్టాలి అంటే భార్య చేసే పనులేంటి? నచ్చనిది వండి పెట్టడం, ప్రతిదీ ఏడుస్తూ చెప్పడం. అదేంటి భర్తని కంట్రోల్లో పెట్టడం ఎలాగనేది ఏక్నాథ్ కి బానే తెలుసు. పెట్టుంచా. ఆ పటాక టీం చెప్పండి. గారాబంగా మాట్లాడడం. సో గారాబంగా మాట్లాడడం. ఎంత ఎంత అమౌంట్ పెడతారు? 1,00,000 అక్కడ పెట్టండి. సో 1,00,000 మీరు గారాబంగా మాట్లాడడం అనే ఆన్సర్ మీద పెట్టారు. ఎలా మాట్లాడతారు గారాబంగా ఒకసారి చూపించండి. అలా ఒక్కసారి మాట్లాడితేనే మనకి ఇలా ఉంది. పాపం రోజు ఏకనాథ్ పరిస్థితి ఏంటో. ప్లీజ్. సరే మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? రాంగ్ అనుకుంటా. ఎంత పెడతారు రాంగ్ అని? 50,000 పెట్టేయండి. మీ ఆన్సర్ కరెక్ట్ అయినట్టయితే పటాకా టీం మీకు 3 times పెరుగుతుంది, మీకు 2 times. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ. దాంతో పాటు 50,000 కూడా. ఓకే, థాంక్యూ. మీ డబ్బులు పోయాయి, మీరు తీసుకోకండి. ఓకే. బై ద వే, ఇప్పుడు మొగుడిని కంట్రోల్లో పెట్టడం ఎలా? ఆడవాళ్లకు ఉండేటువంటి చాలా పెద్ద ఆయుధం ఏంటంటే అలగడం. yes అలిగిన తర్వాత మనం దేనికి అలిగామో వాళ్ళు తెలుసుకోకూడదు అన్నమాట. చెప్పకూడదు, తెలుసుకోవాలి. లైక్ ఇప్పుడు నీలిమ నీకు ట్రైనింగ్ ఇస్తున్నాను, అలుగు. అలిగింది. ఎందుకు అలుగుతున్నావు? అరే ఎందుకు అలిగావు? ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అరే ప్రతి దానికి అలుగుతావేంటి? ఎందుకు అలిగావు చెప్తానే తెలుస్తుంది. ఏమైంది, గోల్డ్ కొనలేదన్నా? లేకపోతే నా ఫోన్ లో ఏమన్నా మెసేజ్ చూసావా? మెసేజ్ అంట. అరే ఎందుకు అలిగావు చెప్తానే తెలుస్తుంది. సో నైట్ అంతా మీరు మేల్కొని ఫోన్ లో చూస్తూ ఉన్నారు.
సో ఈయన ఎవరైనా కాల్ చేసినప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లిఫ్ట్ లో మాట్లాడతారు, కార్ లో మాట్లాడతారు, సిగ్నల్స్ లేని చోట కూడా సిగ్నల్స్ ఎత్తుక్కుంటూ మాట్లాడతారు. నేను కాల్ చేస్తే మాత్రం ఫోన్స్ లిఫ్ట్ చేయరు, ఎంగేజ్ వస్తుంది. ఎందుకు లిఫ్ట్ నేను చేయలేదు? phone లో ఇప్పుడే మాట్లాడతాను. కాల్ చేద్దాం అనుకున్నా నువ్వు చేసేసావంటారు. అందుకు అలిగావా? సో ఆయన కాల్ చేయలేదు కాబట్టి అలిగావు. వెరీ గుడ్, సూపర్. లేదు లేదు, యాక్చువల్ గా ఈవిడ ఎక్కువ అలిగేది ఏంటంటే నేను తింటున్నప్పుడు భోజనం ఆవిడ్ని నువ్వు తిన్నావా అని అడగలేదని అడుగుతుంది ఆవిడ. నీలిమ, ఆయన ఇంకా అడగట్లేదంటే నువ్వు భర్తను ఇంకా కంట్రోల్లో పెట్టుకోవట్లేదని అర్థం. ఇంకొంచెం ట్రైనింగ్ నీకు అవసరం, నేను తర్వాత చెప్తాను. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఎటువంటి సందర్భాల్లో చిన్నపిల్లలు పరుగున వెళ్తారు? ఏ, తండ్రి ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు, బి ఐస్ క్రీమ్ బండిని చూసినప్పుడు, సి స్కూల్ బెల్ మోగినప్పుడు, అండ్ డి ఎవరన్నా చాక్లెట్లు ఇస్తున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎటువంటి సందర్భాల్లో చిన్నపిల్లలు పరుగున వెళ్తారు? తండ్రి ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు, ఐస్ క్రీమ్ బండిని చూసినప్పుడు, పటాకా. స్కూల్ బెల్ మోగినప్పుడు. ఓకే, ఎంత పెడతారు అమౌంట్? ఇందాక పెట్టిన 1,00,000 పోయింది. 3 లక్షలు. సో 3 లక్షలు పెట్టేశారు. వీళ్ళ ఆన్సర్ వచ్చేసి స్కూల్ బెల్ మోగినప్పుడు. వాళ్ళంతా కాన్ఫిడెంట్ గా ఉన్నారనమాట. అంటే జెన్యున్ గా చూస్తే నాకు కూడా సి అనిపిస్తుంది. ఓకే, నేను 1,00,000 రూపాయలు పెడుతున్నాను. అంటే వీళ్ళ ఆన్సర్ రైట్ అని. ఎస్. ఆన్సర్ రైటా రాంగ్ గా చూద్దాము. వస్తే ఇద్దరికి డబ్బులు వస్తాయి. రైట్ ఆన్సర్. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక, నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. ఆ 3 లక్షలు మీకు 3 టైమ్స్ పెరిగింది. కంగ్రాచులేషన్స్. ఈ సందర్భంలో మొగుడిని కంట్రోల్లో పెట్టడం ఎలా? అప్పటి కాలంలో మన అమ్మమ్మలకి అమ్మలకి లేనటువంటి అవకాశం మనకే ఉంది. ఫోటోలు తీయించుకోవడం. బాగా రెడీ అయిన తర్వాత రీల్స్, ఫోటోస్, వ్లాగ్స్ కోసం కంట్రోల్లో పెట్టాలి కదా. సరే, అయితే ఎలా పెడతావు ఒకసారి చూపించు. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది. సో మంచి మంచి ఫోటోలు దిగుదాం. బాగా రెడీ అయిన కూడా కదా. దిగుతావా? దిగుతా, నువ్వు. ఇప్పుడు మనం వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాం బేబీ. జలపాతం దగ్గరికి నేను వెళ్ళను, కాకపోతే నేను తడుస్తున్నట్టు ఉండాలి ఫోటో. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను ఇలా అనగానే జుట్టు నాచురల్ గా వాటర్ లో రావాల జుట్లోంచి. ఇలా అనగానే జుట్టు వాటర్ ఇలా వెళ్ళినట్టు నువ్వు ఎడిటింగ్ లో వేసుకో, కన్నా ఫోటో అలా రావాలి. ఓకేనా? ఏంటది? బానే తీస్తాను కదా. నా వెనకాల పాములా ఉంది అది వాటర్ ఫాల్. నా వాటర్ ఇలా ఇలా చిందాలి. రెడీ? కానీ రెడీ. సూపర్, ఈసారి అదిరిపోయింది. బాలేదు. లొకేషన్ చేంజ్. ఏంటమ్మా, ఫోటో తీయడం కూడా రాదా సరిగ్గా? ఆ వాటర్ ఫాల్ అంత బాగా రావడం అంటే అమ్మాయి బాగా రావాలి. అది ఆ నెక్స్ట్ లొకేషన్. ఇప్పుడు ఏంటంటే సన్ నేను ఇలా పట్టుకున్నట్టు ఉండాలి. ఓకేనా? కొంచెం పైకి జరుపు, కొంచెం నీ రైట్ కి రా. బేబీ ఏంటిది ఒక్క ఫోటో తీయడానికి ఇంత సేపా? సన్ కాస్త సన్ సెట్ అయిపోయేలా ఉంది. కొంచెం నవ్వు. వచ్చింది. ఏంటి బేబీ అది? బానే ఉంది కదే. అది సన్ లా లేదు, స్తంభం దగ్గర ఉన్న లైట్ లా ఉంది. నువ్వు స్తంభంలో ఉంటే అది లైట్ లాగే ఉంటది. చిచి. అందుకనే నేను ఏం చెప్తున్నానంటే, ఆడపిల్లలకి కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే మీరు పెళ్లి చేసుకునే ముందే ఫస్ట్ ఈ డెమో తీసుకోండి. వాళ్ళకి ఫోటోలు తీయడం వచ్చా, రీల్స్ తీయడం వచ్చా, వ్లాగ్ షూట్ చేయడం వచ్చా, రాదా అని. యాక్చువల్ గా కోర్స్ పంపిస్తే మంచిది. ఓకే, 3వ క్వశ్చన్. భార్య చెప్పే ఎలాంటి మాటలు భర్తలు పట్టించుకోనట్లుగా వింటారు? ఏ, అత్తగారి మీద చాడీలు, బి నగలు వస్తువుల విషయాలు, సి పక్కింటి విషయాలు, డి పుట్టింటి గొప్పలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య చెప్పే ఎలాంటి మాటలు భర్తలు పట్టించుకోనట్లుగా వింటారు? అత్తగారి మీద చాడీలు, నగలు వస్తువుల విషయాలు. చెప్పండి, మీరే బజర్ నొక్కారు. అత్తగారి మీద చాడీలు. ఎంత పెడతారు? 2 lakhs అక్క. పెట్టండి.
ఓకే ఇది రైట్ అనుకుంటున్నారా రాంగా? ఏ అత్తగారి మీద చాడీళ్ళు మళ్ళీ ఇంకో 2 లక్షలు. అత్తగారి మీద ఎంత కాన్ఫిడెన్స్, అత్తగారి చాడీలు. రైట్ ఆన్సరా కాదా చూద్దాం. రైట్ అయితే ఇద్దరికి డబ్బులు వస్తాయి. రైట్ ఆన్సర్. దబిడి 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 నీచే ఎత్తుబాల. సో అత్తగారి మీద చాడీలు యూనివర్సల్ ఆన్సర్. పటాకా టీం మీకు అమౌంట్ అకౌంట్ లోకి వేసేస్తాను అండ్ అలాగే ధమాకా టీం మీకు డబుల్ అయింది. కానీ ఏం జరిగింది అంటే ఇది అయ్యేసరికల్లా పటాకా టీం లీడ్ లోకి వచ్చేసారు. ఓకేనా? ఇంకా ఏమైనా మొగుడిని కంట్రోల్లో పెట్టడానికి మీకు ఏమైనా చిట్కాలు కావాలా? చాలా కావాలి. అది ఏ విషయంలో అంటే నేను చెప్తా. ఎక్కువ ఫోన్ చూడకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. హలో రాజా వచ్చేస్తాను రాజా నేను. అది మొగుడిని అలా కంట్రోల్లో పెట్టాలి.